సీనియర్ పాత్రికేయులు శ్రీ గౌరీశంకర్ గారు ప్రముఖ విశ్లేషకులు, గతంలో డక్కన్ క్రానికల్కి సంబంధించినటువంటి ఉన్నత పదవుల్లో పనిచేశారు, బ్యూరో చీఫ్గా ఇతరత్ర హోదాల్లో. అలాగే శ్రీ ఎల్వికే రెడ్డి గారు సీనియర్ పాత్రికేయ వృత్తి నుంచి అధ్యాపక వృత్తికి మారి ప్రస్తుతం అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. శ్రీ నాగార్జున యాదవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గత ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ముందుగా గౌరీశంకర్ గారు దీని మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి. ఈనాడు వారు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఒక ప్రకటన ఇచ్చారు. మా డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి క్లిప్పింగ్లు వాడుకుంటున్నారు, ఎవరు వాడటానికి వీల్లేదు, చట్టపరమైన చర్య అని. దాని మీద రకరకాల వ్యాఖ్యలు, విమర్శలు, ఎత్తిపొడుపులు వస్తూ ఉన్నాయి. సడన్గా తెలంగాణ జనమాధ్యమం పేరు మీద ఇప్పుడు చేసిన ఒక ప్రకటన గురించి సాయి చేసిన వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు. మీరు ఏకీవిస్తారా? నిజంగానే ఒక పేపర్ కొన్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి వార్తలు కానీ, లేదా ఒక టీవీ ఒక వెబ్సైట్లో చూసిన తర్వాత కానీ అసలు వాడుకోవడానికే వీలు లేదని ఆంక్షలు ఎందుకు పెడుతున్నట్లు, పెడితే అవి చెల్లుతాయా, లేదు అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈనాడు బిహేవ్ చేస్తోందా, లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఇబ్బంది వస్తోందని చెప్పి ఇట్లా వాళ్ళ గత వార్తలు తర్వాత ఇవన్నీ ఆయా సందర్భాల్లో రాసిన వార్తల్ని అందరూ కోట్ చేస్తున్నారు. కోట్ చేసేసరికి వాళ్ళకి చాలా గవర్నమెంట్కి ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి ఇబ్బంది. సో ఈ నేపథ్యంలో ఇచ్చినట్లే, లేకపోతే నిజంగా చిత్తశుద్ధితోటి వాళ్ళకి ఏమైనా చట్టబద్ధమైన హక్కు ఉందని మీరు అనుకుంటున్నారా? చట్టబద్ధంగా ఉన్న నైతికంగా ఈనాడు వారు చేసింది రైటా? గౌరీశంకర్ గారు, ఇప్పుడు మనకు కాపీరైట్ యాక్ట్ ఉంది. మరి జనరల్లీ ఏంటంటే ఒక న్యూస్ పేపర్ లో దాన్ని న్యూస్ పేపర్ పర్మిషన్ తీసుకుని రీప్రొడ్యూస్ చేయాలి ఏదైనా ఆర్టికల్ కావాలని. అంటే నేను ఇంతకు ముందు ఐ థింక్ ఇన్ 70s or 80s ఒక కమిటీలో ఉన్నప్పుడు మేము చూసాము. మా డెక్కన్ క్రానికల్ లో వచ్చిన ఆర్టికల్స్ కొన్ని న్యూస్ పేపర్ హైదరాబాద్ లో విత్ బైలైన్ గా వాళ్ళు రీప్రొడ్యూస్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కింద క్రెడిట్ ఇచ్చేవాళ్ళు, కర్ట్సీ డెక్కన్ క్రానికల్ అని ఇచ్చేది, కర్ట్సీ క్రెడిట్ ఇవ్వమని చెప్పేవాళ్ళు చాలా మంది. లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చినాక నౌ యూ హ్యావ్ వ్యూస్ గోన్. ఒక్కసారి నువ్వు పబ్లిక్ లో వెళ్ళిపోయినాక ఆ వార్తని డెఫినెట్ గా ప్రతి ఒక్కరు వాడుకుంటారు, ప్రతి ఒక్కరు చదువుకుంటారు. కాబట్టి డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో ఇప్పుడు కంట్రోల్ చేయటము చాలా సాధ్యం కాదని, అండ్ ఇట్స్ నాట్ ఆల్సో కరెక్ట్ ఆల్సో ఇప్పుడు. ఎందుకంటే ఒక్కసారి ఒక న్యూస్ పేపర్ పబ్లిక్ కోసం, పబ్లిక్ కన్సంప్షన్ కోసమే తను ఇచ్చేసింది. నాట్ ఫర్ కన్ఫైన్డ్ ఓన్లీ టు రీడర్స్ కాదు కదా, వాళ్ళ రీడర్స్ ఒక్కరే అని కాదు, పుట్టింగ్ ఇట్ ఇన్ ద వెబ్సైట్ వాళ్ళు ఓపెన్ గా ఇచ్చేస్తుంది. కాబట్టి ఎనీబడి విల్ యూజ్ ఇట్. వాళ్ళు కోట్ చేశారు ఫలానా. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరో బీహార్ లో ఎవరో మాట్లాడుతూ ఉంటారు, ఎవరో లీడర్ మాట్లాడుతూ ఉంటారు. ఐ కోట్ సమ్ న్యూస్ ఏజెన్సీ ఆర్ న్యూస్ పేపర్, లేదంటే టైమ్స్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు వాళ్ళని కోట్ చేసిన ఫలానా ఇంటర్వ్యూ వచ్చిందని మీరు అట్లా వాడతారు, మీకు వాడొద్దు అంటే దట్స్ నాట్ పాసిబుల్. నో, ఇన్ఫర్మేషన్ ఈజ్ నో టోటల్లీ బిగ్ బూన్ నౌ ఆల్ ఓవర్ వరల్డ్. మనకి క్షణాల్లో, సెకండ్స్ లో వస్తా ఉంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం మాత్రం చాలా దానికి ప్రతిగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే జనమాధ్యమాల వేదిక తెలంగాణ చాప్టర్ పేరు మీద ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఏమిటంటే, మా వార్తలు మీరు మాకు అనుమతి లేకుండా మా గురించి కానీ మా సంఘటనల గురించి కానీ రాయొద్దని చెప్పి వీళ్ళు ఎదురు ఈనాడు వారికి ఒక హెచ్చరికలాగా పంపించారు. అది సాధ్యమయ్యేది కాకపోయినా కూడా అది ప్రజల్లో ఉన్న అభిప్రాయంగా తీసుకోవచ్చా? ఇప్పుడు సింపుల్ థింగ్ కదా, ఒకటి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఈనాడులో ఒక వార్త అవుతుంది, 10 ఇన్ఫర్మేషన్ పెడతాడు, ఇంకో పేపర్ లో ఇంకో అన్ని కలిపి ఇంకో వెబ్సైట్ లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని కంపైల్ చేసుకొని పెట్టుకుంటారు. దాన్ని ఏం చేస్తాం మనం? ఇట్స్ నాట్ పాసిబుల్. ఇది నా వార్త, ఇది నా వర్డ్, ఇది నా హెడ్డింగ్, ఇది చేసింది. ఒక న్యూస్ పేపర్ డైరెక్ట్ గా కాపీ చేసుకొని ఆర్టికల్స్ ఉన్నాయి అనుకోండి, పెద్ద ఆర్టికల్స్ ఈనాడు వారు అంత పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమాలు చేశాము, అవి చేసాము, ఈ చేసాము, పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ అని ప్రచారం చేసిన రామోజీరావు గారు పార్టీ పత్రిక ఈ పరిస్థితికి దిగజారదని మనం ఊహించామా? ఐ థింక్ ఇట్స్ ఫులిష్నెస్ అనిపిస్తుంది. ఇప్పుడైతే అనవసరంగా కాంట్రవర్సీ చేయటం, లేదంటే వాళ్ళు మా న్యూస్ వాడుకోవడం, దట్స్ నాట్ పాసిబుల్ నౌ. నౌ న్యూస్ బిగ్ మూవ్మెంట్, నౌ యూ హ్యావ్ ఓపెన్ డిజిటల్ మీడియాలో ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, రకరకాల మాధ్యమం ఉన్నాయి మనకి ఇన్ఫర్మేషన్ వస్తానికి. సెకండ్స్ లో మనకు వస్తుంది. మన పీరియడ్ లో కాదు కదా. పాఠకుల్ని బెదిరించే పరిస్థితి వెళ్తున్నారు. అది ఎల్వికే గారు మీరే ఉంటారు. గౌరీ గారు ఒక మాట అన్నారు, మన పీరియడ్ కాదు కదా అంటే మీ సమకాలీకులు అని. ఇక్కడ ఒకటి సార్, గతంలో శాసనసభలో చర్చ జరిగే సమయంలో స్పీకర్ గారు ఇది రికార్డు నుంచి తొలగిస్తున్నామంటే పత్రికల్లో వచ్చేది కాదు. కానీ లైవ్ టీవీ వచ్చిన తర్వాత సభ్యులు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు కూడా ప్రజలు చూస్తున్నారు అని అన్ని మాట్లాడిన తర్వాత కొంతమంది అక్కడ మాట్లాడిన వేలు చూపించినట్టు ఈ బూతులు కూడా బయటకు వచ్చేసినాయి.
ఇంకా ఆ తర్వాత దానికి కత్తి ఇస్తున్నాము, రికార్డు తొలగిస్తున్నాము అనే దానికి అర్థం రికార్డు తొలగించిన అసెంబ్లీ రికార్డు వరకే జనంలోకి వెళ్ళిపోయింది. సో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత అంటే చట్ట సభలకు సంబంధించినవి కూడా పబ్లిక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత రికార్డుని తొలగిస్తుంటే వాళ్ళ లైబ్రరీలో ఉండదు అంతే. కానీ అది వెళ్ళిపోతుంది. ఈ టైంలో ఈ కాపీరైట్ అనేది కానీ ఇంకోటి కానీ వార్తలకి ఇప్పుడు గౌరీ గారు చెప్పింది ఏంటంటే ఒక పత్రికలో వచ్చిందని ఇంకొక పత్రికలో ప్రచురించుకోవటం, పేరు వాళ్ళది క్రెడిట్ లైన్ ఇవ్వకుండా ప్రచురించుకోవడం వరకు అభ్యంతరం పెట్టచ్చు. కానీ పబ్లిక్ గాను ఉదాహరణకి వాడుకోవడానికి పత్రికలో వచ్చిందని చెప్పడానికి క్లిప్పింగ్ చూపించకూడదు వీటన్నిటికీ నిషేధం. అంటే ఏదో భయం, వాళ్ళలో భయం, లేదా ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందనో వాళ్ళు రాసిన అబద్ధాలని బయటకు వస్తున్నాయి. నాకు అనిపించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక తరహా వార్త, తెలంగాణలో ఇంకో తరహా వార్త వస్తుంది. ఒకే నీటి ప్రాజెక్టుకి సంబంధించింది కూడా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వస్తుంది. సో ఇట్లాంటప్పుడు అక్కడ ఇలా ఇక్కడ ఇలా అని మీలాంటి వాళ్ళు సరిపోల్చి చూపిస్తున్నట్టు ఒకటి ఇబ్బందికరంగా ఉండుండొచ్చు. రెండోది కొన్నిసార్లు ఈ పక్కన ఉన్న వాళ్ళు మిస్లీడ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఆ తరహా కూడా ఉండుండొచ్చు. అది ఏదైనా సరే ఇది ప్రజల్లో ఇప్పుడు అటువంటి పత్రికకి ఒక చులకన భావన ఏర్పడే ప్రమాదం. ఇప్పుడు రాసిన అక్షరాలకి నిబద్ధత నిలబడాలి. మీరు చూసుకోండి అన్నట్టు. ఇప్పుడు ఒక సంఘటన జరుగుద్ది, ఒక ఇంట్లో ఏదో జరుగుద్ది, వాళ్ళ పర్మిషన్ లేకుండా నా పర్మిషన్ లేకుండా నువ్వు రాయొద్దని అతను అడుగుతున్నాడు. అది సాధ్యపడకపోవచ్చు. కానీ ఆర్గ్యుమెంట్ ప్రతి ఆర్గ్యుమెంట్ వీళ్ళు చేసిన ప్రకటనకి కౌంటర్ గా వాళ్ళు ఇచ్చినటువంటి మాట నిజానికి ప్రజలకు సంబంధించింది. మీరెట్ రాస్తారు ప్రజల అనుమతి లేకుండా? నిజానికి వ్యక్తిగతమైన విషయాలు కూడా వస్తున్నాయి కదా. సో వాటన్నిటికీ ఇప్పుడు మనకి బేసికంగా ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి వివరణ కూడా లేకుండా ప్రచురించొద్దని ఒక నైతిక సూత్రం. పట్టించుకోకుండా పాటిస్తున్నారు. వీళ్ళే జగన్ గారి మీద ఎన్ని అసహ్యంగా ఈ సమయంలో ఇలాంటి హెచ్చరిక ఎవరు పట్టించుకోరు. ఓకే, నాగార్జున గారు మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారా? ముందుగా ప్రేక్షకులకి, వీక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి నా నమస్కారాలండి. సరే, ఈనాడు వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ చూసాము. మేము కూడా ఈనాడు పేపర్ చదవడం అనేసి చాలా రోజులు అయింది కాబట్టి ఇక వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఈనాడు పేపర్ కూడా వాళ్ళే ప్రింట్ చేసుకుని వాళ్ళే మాట్లాడుకోమంటే సరిపోయింది. డిజిటల్ పేపర్ కొనిన తర్వాత అంతే కదా, ఇంకా మనం ఏం చేస్తాం, వాళ్ళే వాడుకోమనండి. ఇప్పుడు ఒక న్యూస్ పేపరు మేము 4 రూపాయలు పెట్టో 5 రూపాయలు పెట్టో కొనుక్కొని చూస్తున్నాం. దాన్ని ఎలా వాడుకోవాలి, ఏం చేసుకోవాలి, సోషల్ మీడియాలో పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అనేది ఇక వాళ్ళకే చెప్పాలి. వాళ్ళకి నచ్చినట్టు అబద్ధాలు రాస్తారు. తర్వాత వాళ్ళకి కంఫర్ట్గా వాళ్ళ రాజకీయాల అవగాహన మేరకు వాళ్ళ ప్రయోజనాల కోసం అదే వార్తని తర్వాత రోజు మార్చుకొని రాస్తారు. సో మేము ఈ మధ్య సోషల్ మీడియాలో అప్పుడు రాసిన వార్త ఇప్పుడు రాసిన వార్త అని రెండింటినీ కంపేర్ చేస్తూ కొత్తగా వచ్చినటువంటి కిరణ్ గారి గురించి బ్రహ్మాండంగా రాస్తున్నారు కాబట్టి అట్లా అనుకుంటారేమో. బహుశా వాళ్ళు రాజ్యాంగ అతీత శక్తులుగా సమాజంలో నుండి వేరుపడినటువంటి గొప్ప వర్గంగా వాళ్ళు భావించుకుంటున్నారు కాబట్టి ఈనాడు అనే పేపర్కి ఏదో మీ సమయంలో ఏదన్నా కాస్త ఎంతో కొంత పేరుందేమో కానీ ఇదంతా ఎత్తిపోయిన పేపర్ సార్. దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం అట్లా ఇంకా ఎత్తిపోయిందనే పదం కరెక్ట్ కాకపోవచ్చు కానీ బట్ వాళ్ళ వైఖరి మార్చుకుని పద్ధతిగా ఉంటే మంచిదని చెప్పాలి. ఇక